నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ నాన్నకు అంత ఇష్టమైన సాంగ్ మళ్ళీ ఇది ఒకసారి విని ఆయన కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని పాడిచ్చాము. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట కూడా అసలు చాలా వైరల్ అయింది కూడా ఇండియన్ ఐడల్లో పాడినప్పుడు. ఐ థింక్ చాలా వైరల్ అయిపోయి విశాల్ సార్ కూడా విశాల్ శేఖర్ యాక్చువల్లీ ఇద్దరు కదా డియో, మన చింతకాయల రవి మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళిద్దరు. శేఖర్ గారు కూడా హీ కామెంటెడ్ ఆన్ మై పోస్ట్ అండ్ విష్ చేశారు అండ్ అది చాలా బాగా వైరల్ వెళ్ళింది అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, అంటే మీరు ఎంతగానో దైవంగా భావించే ఎస్పీబీ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆయనతో ఈ 20 years అసోసియేషన్ అనేది కూడా ఎలా ఉండింది అసలు? అది ఎట్లా స్టార్ట్ అయింది? పాడాలనుంది అని మా టీవీలో ఆయన హోస్ట్గా చేసేవాళ్ళు కదండి. పాడతా తీయక తర్వాత కొన్నాళ్ళు మా టీవీలో చేశారు పాడాలనుంది అని. అందులో నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఫస్ట్ రియాలిటీ షో అనమాట ఆయన దగ్గర. అప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉండింది. అండ్ దాని తర్వాత ఎదతుంబి హడువెన్ అని కన్నడలో, నేను మీకు చెప్పినట్టు కన్నడలో పాడాను, అది ఆయనే హోస్ట్. అప్పుడు గుర్తుపట్టారనమాట, ఎక్కడో చూసినట్టుంది అని. ఆయన అంటే సార్ అసలు మర్చిపోరు అనమాట. ఒకసారి చూసినా ఒకసారి విన్నా ఆయనకు నచ్చింది అని అంటే మాత్రం, నచ్చిన అబ్బాయి బాగా పాడుతున్నాడు అంటే మాత్రం ఆయన మనసులో ఉండిపోతుంది. సో అది చూసి అప్పుడు గుర్తుపట్టి పాడాలనుంది కదా అని అప్పుడు గుర్తుపట్టారు. అప్పటి నుంచి తీసుకుంటే ఆయన పరమపదించేంత వరకు ఆయనతో పర్సనల్ రిలేషన్ ఉండింది. లైక్ ఎప్పుడైనా అంటే ఏదైనా పాట పంపిస్తే కానీ ఆయన ఏం నచ్చింది అందులో ఏం నచ్చలేదు అన్నది అంత వాయిస్ నోట్ పెట్టడం, ఆయన కొడుకులానే చూసుకున్నారు అనుకోండి. అంటే ఆయన అందరినీ చూసుకుంటారు. ఆయన అంత పెద్ద పద్మవిభూషణ్ అంత పెద్ద స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఒక నార్మల్ సింగర్ నేను ఎంత వాడినండి, కానీ ఆయన అందరినీ అలానే చూస్తారు. అందుకే ఆయన ఎక్కడున్నారో అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారని అనిపిస్తుంది. కొంచెం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు రవ్వంత కొంచెం ఎక్కువ అనేది కూడా ఉంది మీ మీద. మేబీ అది నా అదృష్టం. ఎందుకంటే ఆయనతో పర్సనల్గా కూడా ఆ 17 years ఇంటరాక్షన్ అవ్వగలిగాను, మాట్లాడగలిగాను. ఫోన్లో అవ్వనివ్వండి, పర్సనల్గా అవ్వనివ్వండి. ఆయన వాట్సాప్ గ్రూప్ కూడా ఉందన్నమాట, బాలుగారి సంగీత కుటుంబం అని. అందులో ఆయన మ్యూజిషియన్స్ ట్రూప్ అండ్ కొంతమంది సింగర్స్, చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారనమాట. ఒక 30 మంది అనుకోండి. ఆ 30 మందిలో నేను ఒకడిని అవ్వడం అది నేను అదృష్టంగా భావిస్తాను. దేవుడు గాడ్స్ బ్లెస్సింగ్గా భావిస్తాను, ఆయన బ్లెస్సింగ్ అని భావిస్తాను. ఓకే, కానీ ఆయన మీకు పంపించిన ద లాస్ట్ మెసేజ్ వాయిస్ నోట్, అది కూడా షేర్ చేసుకొని వింటూ ఉంటే ఈవెన్ భలే బాధేస్తుంది బ్రో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? నేను యాక్చువల్లీ ఆయన అది దట్ వాస్ ద లాస్ట్, కోవిడ్కి ముందు సాలూరి వాసురావు గారి అబ్బాయి పెళ్ళప్పుడు కలిశానమాట సార్ని. దట్ వాస్ ద ఫైనల్ టైం మీటింగ్. నాకు తెలిసి ఈవెన్ తమనన్న అందరూ కూడా అప్పుడే మీట్ అయ్యారు. ఆ ఫోటో కూడా చెప్తూ ఉంటారు తమనన్న, ఆ ఫోటో అందరూ, కోటి గారు, శివమణి గారు, బాలు గారు, తమనన్న అందరూ కలిసి ఉన్న ఫోటో. దట్ వాస్ ద లాస్ట్ టైం. ఎందుకంటే దట్ హ్యాపెండ్ అరౌండ్ ఫిబ్రవరి ఎండ్ అనమాట, 28th. అండ్ మనకు March 21st నుంచి మనకు లాక్డౌన్. 1 month బిఫోర్, అది ఆల్మోస్ట్ ఒక 20 days బిఫోర్. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరిగింది పెళ్ళి. సో అప్పుడు తీసుకున్నప్పుడు అంటే ఆ వాయిస్ నోట్, అప్పుడు ఎలా అంటే ఆ వాయిస్ నోట్ పెట్టి ఆయన నా పాట విని వెళ్ళారు, అక్కడ కూర్చొని నా పాట విని వెళ్ళారు. అది నేను చాలా బ్లెస్డ్గా భావించాను. అండ్ సీన్ కట్ చేస్తే కోవిడ్ ఆయనను అఫెక్ట్ చేయడం, అండ్ ఆ కోవిడ్ అఫెక్ట్ చేసిన టైంలో కూడా ఇంకో విషయం చెప్పాలంటే ఆయనకు వచ్చినప్పుడే మాకు కూడా కోవిడ్ వచ్చింది. మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ వి గాట్ అఫెక్టెడ్. బట్ మేము కర్నూలులో ఉన్నాం, డిఫరెంట్ రీజన్తో అఫెక్ట్ అయ్యింది. బట్ ఆయనకు వచ్చినప్పుడు వీ వర్ ఆల్సో సిక్ అండ్ బట్ వీ ఆల్వేస్ ప్రేడ్ ఫర్ హిమ్. ఆయన మీద ఎంత ఇష్టం అని అంటే, ఆయనకు వాయిస్ నోట్స్ నేను పంపించాను, ధైర్యం చేసి పంపించాను. ఎందుకనంటే అన్ని వాయిస్ నోట్లు నా జీవితంలో ఎప్పుడు పంపించలేదు. ఎందుకు పంపించానంటే ఆయన లేచి తిరిగి వచ్చి మళ్ళీ తప్పకుండా ఈ వాయిస్ నోట్స్ వింటారు అన్న నమ్మకంతో పంపించాను నేను, చూస్తారు అని. ఆయన మీద పాట రాసి వేద మనోనాదం అని ఉంది కదా, ఆ వేద మనోనాదానికి పాట లిరిక్స్ మార్చి ఆయన ట్రిబ్యూట్గా ఆయన సార్ ప్లీజ్ ఏమంటారు మృత్యుంజయ స్తోత్రంతో యాడ్ చేసి ఒక పాటను డెడికేట్ చేశాను. జస్ట్ దట్ దేవుడి కృప వల్ల హీల్ బీ బ్యాక్ అగైన్ సూన్ అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. బట్ హీల్ ఆల్వేస్ బీ, హీఈస్ మై ఏమంటారు, మీరు ఎవరినైనా ఒక పేరు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చిన్న పదం, మీకు ఎవరు మ్యూజిక్ అంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారంటే నాకు ఆయనే. టోటల్ సౌత్ ఇండియాలో ఏ ఒక్క సింగర్ని కానీ, ఈవెన్ సౌత్ ఇండియానే కాదు, ఈవెన్ టోటల్ ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్లు హీఈస్ ద వన్ ఆఫ్ ద. మన సౌత్ ఇండియన్స్
ఇప్పటికి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తా మ్యూజిక్ ఇండస్ట్రీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వన్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఎస్పీబీ గారే, అవునండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఇంతమంది సింగర్స్ వస్తున్నారంటే ఆయన పూనుకున్న పాడుతా తీయగానే ప్రోగ్రామ్ కానీ ఆయన అంటే ఎంత మంచి సలహాలు అనేది కూడా ఇస్తూ ఉంటాడు. ఇట్ వాస్ అన్మ్యాచబుల్ టు ఎనీ వన్ బ్రో. అని ఆయన చివరి యాత్రలో మీరు పాల్గొనలేకపోవడం అనేది కూడా ఎగ్జాక్ట్లీ, నేను వేరే చోట ఉండడం అండ్ ఆల్సో అది కోవిడ్ టైమ్స్, మనం ట్రావెల్ నెక్స్ట్ బార్డర్ కూడా వెళ్ళలేము, వేరే స్టేట్స్కి కూడా వెళ్ళలేము. సో దట్ వాజ్ ఆల్సో వన్ మోర్ రీజన్. బట్ యా, హీల్ బీ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్ ఎస్పెషల్లీ ఫర్ షూర్. బాలుగారి కోసం ఏదైనా ఒక సాంగ్. నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా, నీ సౌవడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక, కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో, చిరుచే పలకను పాపలకిది నా మనవి, ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా, ఓ పాపాలాలి. అలా ఒక్కసారిగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. ఓకే. అంటే ఈ సింగింగ్ అనేదే కాకుండా మీరు ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టేసి వచ్చే టైంలో మీ డాడ్ ఫీల్ అయిపోయిన సందర్భం కానీ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఆ టైంలో మీ ప్యాకేజ్ ఎంత? ఎందుకండి నార్మల్గా ప్రాజెక్ట్ 30 lakhs per annum. 30 lakhs per annum. కానీ అంత మంచి ప్యాకేజ్ వదులుకొని వస్తూ ఉన్నప్పుడు అందుకే బాధ ఎక్కువ వేసింది, అందుకే కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యాను అనమాట, అంతకు మించి ఏమీ లేదు. ఓకే. బట్ యా, అంటే సమన్యాయం జరుగుంటే నేను బాధపడేవాడిని కాదు. నేను ఓడిపోతానా గెలుస్తానా లేకపోతే ఏదైనా అవుతుందా అన్నది అది జడ్జెస్ చేతిలో ఉంటుంది, లేకపోతే ఇంక వేరే చేతిలో ఉంటుంది. బట్ సమన్యాయం ఇచ్చుంటే బాగుండేది అన్నది మాత్రమే నా పాయింట్. అందుకే అడిగాను, ఆ అడిగినందుకు ఇంకా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. బట్ యా, నేను ఇంకోటి ఏంటంటే సరే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రియాలిటీ షో అని చెప్పేసి అక్కడ కూడా వదిలేశాను. బట్ ఒకటి ఏంటంటే మనసు గాయపడింది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఆ షోస్ వల్ల మీకు వచ్చిన ద పాజిటివ్స్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్లీ విశాల్ గారు కానీ అండ్ మీకా సింగ్ గారు కానీ వాళ్ళు అది వన్ ఆఫ్ ద పాజిటివ్స్. యా ఎగ్జాక్ట్లీ. అండ్ దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ అని కూడా ఇస్తాను నా కాన్సెప్ట్స్ లో. డెఫినెట్లీ సార్. అంతకంటే ఎక్కువ పాజిటివ్ ఏంటి అని అంటే జనాలు ఇప్పుడు ఇండియా వైడ్గా నన్ను గుర్తుపడతారు. ఇండియా వైడ్గా అనిరుద్ పాట అంటే తెలుసు, అనిరుద్ దేని వల్ల తెలుసు, మ్యూజిక్ వల్ల తెలుసు. నాకు అంతకంటే పెద్ద విక్టరీ ఏమీ అవసరం లేదు సార్. అండ్ అది దేని వల్ల జరిగింది, ఇండియన్ ఐడల్ వల్ల జరిగింది. సో నేను క్వశ్చన్ చేయడం లేకపోతే అడగడం అనేది విషయం పక్కన పెట్టేస్తే ఐఎమ్ స్టిల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాట్ దే హ్యావ్ డన్ టు మీ, వాట్ దే హ్యావ్ గివెన్ మీ, ద ప్లాట్ఫామ్ దే హ్యావ్ గివెన్ మీ. అదే ఇది ఇదే. అండ్ మీరు అన్నట్టు విశాల్ సార్ అండ్ విశాల్ సార్ సెడ్ దట్ ఆయన కంపోజిషన్లో ఒక పాట ట్రై చేయాలి అని ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయడం, నేను కూడా దానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా మీకా సింగ్ గారు ఆయన కాన్సెప్ట్కి నేను ఓపెన్ చేయాలని ఆయన అవకాశం ఇవ్వడం, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే విశాల్ గారి పాటకి శ్రేయా మ్యామ్ అన్నారు, అందరూ అంటున్నారు శ్రేయా మ్యామ్ ఏం మాట్లాడలేదా నువ్వు, అదే నిన్ను తీసేసినప్పుడు ఫైనల్స్లో నిన్ను ఎలిమినేట్ చేసినప్పుడు శ్రేయా మ్యామ్ ఏం మాట్లాడలేదా. ఆవిడ యాక్చువల్లీ మాట్లాడారు, అది ఎడిట్లో పెట్టలేదు. శ్రేయా మ్యామ్ ఏమన్నారు అని అంటే విశాల్ సార్ ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు ఫీమేల్ వాయిస్ ఉంటే నేను పాడతాను అని అన్నారు. వండర్ఫుల్. అది మళ్ళీ ఇప్పుడు జరుగుతుందా జరగదా అని తెలియదు అండి, ఎడిట్లో తీసేశారు. బట్ అది జరిగితే మాత్రం నాకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆవిడతో డ్యూయట్ పాడాలి అన్నది అది ఎవరికైనా కల అఫ్ కోర్స్. అండ్ ఆవిడ ఆ మాట అనడం అనేది దట్ ఈస్ మచ్ మోర్ హ్యాపీ. అది జరిగితే బాగుంటుంది, ఎందుకంటే ఎడిట్లో తీసేశారు, బట్ అది జరుగుతుందో లేదో తెలియదు, అందుకు జరుగుతుంది బ్రో.